నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తున్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణగా లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా కావు, ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ధ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వాలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు వచ్చి ఎన్ని కనుక వీక్ గా ఉన్నా, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళ గురించి ఈ శని వక్రగతి తరపున ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ముందుగా మీనరాశి వాళ్ళకి శని ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని కూడా నెలకి చాలా పీక్ స్టేజ్ లో ఉంది. తల మీద శని ఉన్నాడని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. శని బిగినింగ్ స్టేజ్ లో ఈ గోడ మీద ఉంటారని చెప్పేసి, తర్వాత స్టేజ్ లో తల మీద ఉంటారని, నెక్స్ట్ లాస్ట్ లో ఎడం భూషణ ఉంటారని చెప్పేసి మనకి జనరల్ గా అర్థం కావడానికి కామన్ లాంగ్వేజ్ లో చెప్తూ ఉంటారు. అంటే శని వీళ్ళకి 2వ ఫేజ్ లో ఉన్నారు, తల మీద శని ఉన్నారు, నెత్తిన శని ఉన్నారు, వీళ్ళు ఏం పని చేయరు అని చెప్పేసి వాళ్ళలో కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏం చెప్పినా కూడా నాకు అర్థం కాదు, ఏది కూడా సరిగా చేయలేరు అన్నట్లు దానికి భావంగా ఉంటుంది. మనకి ఏం చెప్తారంటే ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి మధ్యం అంటే పీక్ స్టేజ్ లో ఉండదాన్ని సెకండ్ స్టేజ్ లో ఉండటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటుంది అని మనకు ఒక శ్లోకంలో మహర్షులు చెప్పారు. ఇది తేజోహాని మ్రతి భంశం మన పీడ యదా, తర్వాత రోగార్ బంధు వైరం వ్యసనం జన్మస్థానగే శని అంటారు. అంటే శని వీళ్ళకి పీక్ స్టేజ్ లో ఉండటం వల్ల తేజోహాని, ముఖంలో కాంతి అంతా పోతుంది, ఒక మెచ్యూర్డ్ లుక్ వస్తుంది, జుట్టు అంతా నెరిసిపోవచ్చు, ముడతలు పడవచ్చు, చర్మం అంతా ఇలా ఒక గ్లోరియస్ అనేది లేకుండా ఉంటుంది. మతి భ్రంశం అంటే మైండ్ అనేది చాలా సబ్టిల్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉండదు, సో త్వరగా మంచి నిర్ణయాలు తీసుకోలేరు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుందని మనం గమనించాలి. మనఃపీడః మనసు అంతా ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు, భయంగా కూడా ఉంటూ ఉంటారు. ఏం జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్లు ఉంటూ ఉంటారు. దీనికి తోడు రోగహార్తి, రోగాలు రావటం వల్ల విపరీతంగా భయం పడుతూ ఉంటారు, వైరం గొడవలు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వ్యసనం అంటే ఏదో ఒక బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ హ్యాబిట్స్ అయిపోయేసి ఎడిక్ట్స్ మనకి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవ్వవలసిన వాటికి ప్రయారిటీ ఇవ్వకుండా చెడు తిరుగులు, చెడు సమాసాలు, చెడు బుద్ధులు పుట్టుతాయని మనం అంటూ ఉంటారు కదండి, అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అయితే ఈ టైంలో వీళ్ళకి పాజిటివ్ గా కూడా ఉంటుంది. బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత ఏదైనా కనుక కష్టపడితే దాంట్లో రిజల్ట్ ఉండదు, ధనాన్ని కోల్పోతూ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ చాలా మందికి జాబులు కూడా పోతూ ఉంటారని గమనించాలి. అయితే మరి ఇలాంటి సమయంలో ఇలా శని పాదలు పడుతున్న వీళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్న మీనరాశి వాళ్ళు ఎలా ఉంటుంది ఈ వక్రగతి ద్వారా అని మనం అనుకుంటే, ఇందులో ముఖ్యంగా వీళ్ళకి పాజిటివ్ సైడ్ లో ఏమొస్తుందంటే, ఇంత ముందు నిలిచిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి మళ్ళా మీరు పరిశీలించడానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ కుటుంబానికి సంబంధించిన పాత విభేదాలు ఏమైనా ఉంటే ఈ టైంలో పరిష్కరించుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే
బాకీలు ముందుకు రావచ్చు. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, లేదంటే మీకు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు మీ దగ్గర తీసుకున్నా, మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన, వేరే వాళ్ళు మీకు ఇచ్చిన, ఈ టైంలో పెండింగ్ లో ఉంటే అవన్నీ ఒక ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలు, పన్నులలో పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ కరెక్ట్గా అవుతుంటుంది. అంతేకాకుండా ప్రతికూలమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి పాజిటివ్ సైడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి విద్యకు సంబంధించిన వ్యవహారాల్లో, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చర్చలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారసత్వానికి సంబంధించి బీమా, లాంగ్ రన్ అసెట్స్ ఏమన్నా గనక అలాంటి వాటిలో ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఒక మంచి పాజిటివ్ సైడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం ఇంతకుముందు ఎక్కడైనా కనుక మీకు నిలిచిపోయి ఉంటే ఈ టైంలో ఆదాయం సరిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక మంచి టైం. ఈ టైంలో ఎవరైనా భూమి కొనుక్కోవాలన్నా కానివ్వండి, లేదంటే ఇల్లు అనుకోవాలన్నా, బంగ్లాలు కొనుక్కోవాలనుకున్నా, స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా, కొత్తగా ఫ్యాక్టరీ ఇలాంటివి ఓపెన్ చేయాలన్నా కానీ చాలా పాజిటివ్గా అనుకూలం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, ఈ 4.5 months కొంచెం మీకు బ్రేక్ వచ్చే అంశం అని మీరు గమనించుకొని, బట్ అదే విధంగా ఇంతకుముందు ఎక్కడైనా కనుక మిస్టేక్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకునే ఒక బెస్ట్ టైం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. నమస్కారం. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం, సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 times ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ, లేకుంటే అలాగనే యాస్టిస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లెగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అది దేవతా ప్రతిథలు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే, ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ, లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ, శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల, ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే, లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.